చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతిని సంప్రదాయాలను తెచ్చిపెట్టారు. పల్లెల్లో పగలు ప్రతీకారాలు రగిల్చి ప్రతిపక్షంపై భౌతిక దాడులు చేయిస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనని భయపడే పరిస్థితి కల్పించారు. ఇళ్లను తగలబెట్టారు. రైతులపైన కేసులు పెట్టిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరుగుతోంది చెప్పండి. ఎమ్మెల్యే నాని, సింహాల మోహన్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిన్నగొట్టిగల్లు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో అనేక మంది శాసనసభ్యులయ్యారు. అయినప్పటికీ ఏ రోజు కానీ ఇలాంటి విచక్షణారహితంగా జరిగేటువంటి కార్యక్రమాలు అనేటివి ఎప్పుడూ జరగలేదు. నాని గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు కన్నా మనం ఒక్కసారి చూస్తే మనం చూస్తున్న ఇప్పటి వరకు ఒక ఏడాది కాలంలోనే దాదాపు 50 నుంచి 70 వరకు భౌతిక దాడులు జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఏనాడు లేనటువంటి సంస్కృతి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నది ఇక్కడ ఇప్పుడు కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ కోవలోనే అనేక దాడులు జరిగినటువంటి సందర్భాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. అనేక ఇళ్లను తగలబెట్టారు. అనేక మంది రైతుల మధ్య అసాంఘికంగా అనైతికంగా అక్రమ కేసులను బనాయించి ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నియోజకవర్గంలో 1978 నుంచి కూడా ఈ రోజుటి వరకు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తీసుకొచ్చి ఈరోజు అవాస్తవమైనటువంటి అవాకులు చవాకులు పేల్చడం అనేది నాని అన్న గారికి తగదని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరి ముందర తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుటికి కూడా ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో గ్రామాల్లో ఈ రోజుకి కూడా అంటున్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడన్నా సమస్య వచ్చి కన్నా పోలీస్ స్టేషన్కి పోతే కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికో లేకుంటే సిఐ గారికో ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా అయ్యా ఎటు న్యాయం ఉంటే అట్ట పోండి అని చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోజు అది ఆ పార్టీ నాయకులే కార్యకర్తలే చెప్తున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందే వాళ్ళ కంప్లైంట్ తీసుకోవద్దండి, మా వాళ్ళ కంప్లైంట్ తీసుకోండి, మా వాళ్ళ కేసులు కట్టండి, ఎత్తి లోపలేయండి, వాళ్ళు ఎప్పటికి కానీ బయట రాకూడదు, వాళ్ళందరి ముందర నాన్ అవైలబుల్ సెక్షన్లో కేసులు పెట్టండి అని చెప్పని ఈరోజు అధికారుల ద్వారా కేసులు పెట్టించి అనేక మంది జైళ్లకు పంపించినటువంటి సంస్కృతి ఏ రోజున్నా ఉంది అని చెప్పని ఒకసారి రికార్డులను చూడమని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.